వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలిసీ 2025కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎక్కడికి వెళ్ళాలో అన్న లిస్ట్ అనేది నేను మీకు ఇవాళ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. మెయిన్గా ఈ లిస్టును చూసి మీరు స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు మీ హౌస్ దగ్గరలో ఉన్న ఏ హెచ్ఎల్సి సెంటర్ ఉంది దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి చాలా యూజ్ అయితే ఈ లిస్ట్ అయితే అవుతుంది. సో ఆ లిస్ట్ నేను మీకు ప్రొవైడ్ చేస్తూ అయితే మాట్లాడతాను. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి అన్న, అంతకంటే ముందు స్లాట్ బుక్ చేయాల్సి ఉంది అన్న, దాని రిలేటెడ్గా మీరు ఏ హెచ్ఎల్సి సెంటర్కి వెళ్తున్నారన్నది మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అసలు ఇలా ఎంటర్ చేయాలి అంటే అసలు హెచ్ఎల్సి సెంటర్స్ ఏమున్నాయన్నది మీకు ఐడియా అయితే రావాలి కదా. ఇది ఇప్పుడు ఎలా చూడాలన్నది మనం అయితే మాట్లాడుకుందాం. సింపుల్గా మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే విజిట్ అవ్వండి. అఫీషియల్ వెబ్సైట్ విజిట్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఒకసారి క్లియర్గా చూసుకున్నట్టయితే మనకు అనెక్ష్యూర్ 1 అని చెప్పి ఒకటైతే కనిపిస్తుంది. ఇక్కడ అనెక్ష్యూర్ 1 అనేది చూసుకున్నట్టయితే లిస్ట్ ఆఫ్ హెచ్ఎల్సీస్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని అయితే ఉంది కదా. జస్ట్ మీరు దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మీకు ఒక పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పీడిఎఫ్ ఓపెన్ అయినప్పుడు ఇందులో మీరు క్లియర్గా ఏ హెచ్ఎల్సి సెంటర్స్ ఉన్నాయని చెప్పేసి క్లియర్గా మీరైతే చెక్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి మీరు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుందో దానికైతే మీరు ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మెయిన్గా మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ డాక్యుమెంట్లో డిస్ట్రిక్ట్స్ అని అయితే ఒక కాలం అయితే ఉంటుంది. ఇక్కడ గమనించవచ్చు. ఈ డిస్ట్రిక్ట్లో మీది ఏ డిస్ట్రిక్ట్ అన్నది మీరు ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి. ఇలా మీరు ఏ డిస్ట్రిక్ట్కి చెందిన వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ దగ్గర ఒక్కసారి అయితే ఆగండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డిస్ట్రిక్ట్ నాది ఒకవేళ ఖమ్మం అనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నా. నాది ఖమ్మం అనేసి వచ్చినట్టయితే ఖమ్మం అనే దగ్గర నేనైతే స్టాప్ అవుతా. ఖమ్మం దగ్గర స్టాప్ అయిన వెంటనే పక్కనే ప్లేస్ చూస్తా, ఖమ్మం అని అయితే ఉంది. దాని పక్కనే మనకు నేమ్ ఆఫ్ ది హెల్ప్ లైన్ సెంటర్ అని చెప్పి ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అని మనకైతే ఉంది కదా. అంటే ఏంటి అంటే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నది ఖమ్మం జిల్లా వాళ్ళకి మనకు ఈ యొక్క ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అనే కాలేజీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు అని చెప్పి మనకి అర్థం అనేది అవుతుంది. సో ఇది మనకు స్లాట్ బుకింగ్లో ఎలా యూజ్ అవుతుంది అంటే మీరు స్లాట్ బుకింగ్ చేస్తున్నప్పుడు స్లాట్ బుకింగ్కి వెళ్ళినప్పుడు మీరు టైం అండ్ డేట్ సెలెక్ట్ చేసేసుకొని దాని తర్వాత మీరు ఏ హెచ్ఎల్సి సెంటర్కి వెళ్తున్నారు అన్నది ఆ యొక్క హెచ్ఎల్సి సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీ ఊర్లో మీ డిస్టిక్లో మీ ప్లేస్లో ఏది హెచ్ఎల్సి సెంటర్గా ఉంది అని మీకు ఐడియా వస్తే రేపు పొద్దున స్లాట్ బుకింగ్ అప్పుడు ఈ పర్టికులర్ ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీనే నేను స్లాట్ బుకింగ్లో సెలెక్ట్ చేసుకుంటాను. సో అలా అసలు మీ హౌస్ దగ్గరలో ఏమేమి హెచ్ఎల్సి సెంటర్స్ ఉన్నాయన్న తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి అది తెలుసుకోవడానికే ఈ పీడిఎఫ్ అన్నది యూజ్ అవుతుంది. సో ఇలా ఓవరాల్గా మీరు డిస్ట్రిక్ట్స్ అన్నీ చూడండి, డిస్ట్రిక్ట్స్ ప్లేసెస్ అన్నవి చూడండి. అందులో మీరు ఏ దానికైతే చెందిన వాళ్ళు దాని దగ్గర ఏ డిస్ట్రిక్ట్లో మనకు ఏ కాలేజీలో యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందో అన్నది మీకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు స్లాట్ బుకింగ్ అప్పుడు మీరు స్లాట్ బుకింగ్లో ఆ పర్టికులర్ కాలేజ్ అనేది సెలెక్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఫర్దర్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఈ యొక్క ఏదైతే మీరు కాలేజ్ ఇప్పుడు చూస్తున్నారో ఆ పర్టికులర్ కాలేజ్కే మీరు ఆఫ్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారు కాబట్టి అక్కడ కూడా మోస్ట్లీ ఎలాంటి ప్రాబ్లం కూడా మీకు ఉండదు. అక్కడ కూడా స్మూత్గా అనేది జరిగిపోతుంది. సో ఇది మెయిన్గా మీరు గమనించండి. దీని పక్కన 3 days 4 days సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతాయి అన్నది మనకైతే ఉంది. అది కూడా మీరు ఒక్కసారి అయితే గమనించవచ్చు. ఎన్ని డేస్ జరుగుతాయి అంటే ఇదంతా కూడా ప్రాబ్లం ఏముండదు. ఎందుకంటే మీరు స్లాట్ బుకింగ్ అప్పుడే పలానా రోజు పలానా డే జరుగుతుంది అని చెప్పేసి మీకు ఒక ఐడియా అనేది అందులో ఉండేస్తుంది కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. సో కాబట్టి ఇది ఒకసారి లిస్ట్ అయితే అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని రెడీగా అయితే పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. ఇక ఫర్దర్గా స్లాట్ బుకింగ్ ఓపెన్ అయిన తర్వాత ఎలా చేయాలి ఏంటన్నది కూడా మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.